హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్ అండ్ చాలా షాకింగ్ వీడియో. లేటెస్ట్ అప్డేట్ అలాంటి వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు బూస్టప్ ఇవ్వండి. ఓకే, ఎవరైతే దమ్ము శ్రీజ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే దమ్ము శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్లో రణరంగం సృష్టించాలని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం స్పెషల్ వీడియో, ఎక్సైటింగ్ వీడియో. వాళ్ళకి పెద్ద గుడ్ న్యూస్. అవునండి, శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనే ఇచ్చింది. శ్రీజతో పాటు మరో 5 మంది కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ శ్రీజ ఎంట్రీతో హౌస్లో రచ్చ జరగబోతుంది. ఇది చదరంగం కాదు, రణరంగం అని నాగార్జున గారు చెప్పినట్లు ఇవాళ రణరంగమే కాబోతుంది. బిగ్ బాస్ చరిత్రలోనే సీజన్ 1 నుంచి ఇప్పుడు 9 వరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు ఇవాళ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళతో రీఎంట్రీ ఇప్పించడం కాకుండా వాళ్ళతో మాత్రమే నామినేషన్ ఇవ్వాలి, వాళ్ళతో మాత్రమే నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ ఆదేశం. ఇది అసలైన రణరంగం అని. ఇన్ని రోజులు నాగార్జున రణరంగం అంటే ఏందో అనుకున్నాం. ఇది కదా అసలైన రణరంగం అంటే. ఇది కదా బిగ్ బాస్ వీక్షకులు, బిగ్ బాస్ ప్రేమికులు కోరుకునేది. ఇక అసలు విషయానికి వస్తే, అసలు ఈ రీఎంట్రీ అనే కాన్సెప్ట్ బిగ్ బాస్కి ఎక్కడ తట్టిందంటే శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అవ్వడంతో అందరూ మూకుమ్మడి దాడి చేశారండి సోషల్ మీడియాలో. అందరూ శ్రీజ అభిమానులు, బిగ్ బాస్ అభిమానులు అందరూ శ్రీజని ఎలా ఎలిమినేట్ చేస్తారు, రీఎంట్రీ ఇవ్వాల్సిందే అంటే అప్పుడు బిగ్ బాస్కి తట్టింది అనుకుంటా. ఒక్క శ్రీజకు మాత్రమే కాదు, అందరికీ అవకాశం ఇద్దాం, చూద్దాం వీళ్ళు లోపల ఏం పొడుస్తారా అని. అది బిగ్ బాస్ అంటే. ఒక్క సృష్టి వర్మ తప్ప అందరూ రీఎంట్రీ ఇస్తున్నారండి. సృష్టి వర్మ కొంచెం షూటింగ్లలో బిజీ ఉండి రాలేకపోతున్నారట, లేకపోతే సృష్టి వర్మ కూడా రీఎంట్రీ ఇచ్చు అందరు ఇస్తున్నారు. చూద్దాం బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడు. బాహుబలి సినిమాలు చెప్పినట్టు శివుడు ఏమనుకుంటున్నాడు అన్నట్టు బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడో చూద్దాం. నాకు తెలిసిన వివరాల ప్రకారం రీఎంట్రీ ఇచ్చిన ఒక్కో కంటెస్టెంట్ 2 గంటలు నామినేట్ చేశారట. ఒక్కో కంటెస్టెంట్ 2 గంటలు అంటే ఎంత రచ్చ రంబలో జరిగిందో చూడండి మీరే. లైవ్లో 2 గంటలు అంటే మనకు ఎపిసోడ్లో చూపెట్టరు కానీ మెయిన్ పాయింట్ చూపెడతారు. ఒక్కో నామినేషన్ 2 గంటలు. ఇక్కడ ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటి తెలుసా? పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? రీఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక్కరినే ఎక్కువ టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారట. అది ఎవరో తెలుసా? ఊహించగలరా? అదేనండి, తనూజ. మన ముద్దమందారం తనూజ గారు. అందరూని 2 నామినేట్ చేయని చెప్పారట. ప్రతి ఒక్కరిని ఇద్దరు నామినేట్ చేయాలంటే దాంట్లో ప్రతి ఒక్కరు మెయిన్గా ఒక్కరినైతే తనూజని సైడ్కి పెట్టుకున్నారు. అలా ప్రతి ఒక్కరు తనూజని నామినేట్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ తనూజ గారు నామినేట్ చేశారు. ఇక్కడ ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే శ్రీజ కళ్యాణ్లు ఫ్రెండ్స్, గౌరవ ఫ్రెండ్స్. దాంట్లో పోయేటప్పుడు ఏడిచింది కూడా శ్రీజ, కళ్యాణ్ కూడా ఏడిచాడు. కానీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రావడంతోనే కసక్ అని పొడిచింది కళ్యాణ్ని. అంటే నామినేట్ ప్రక్రియలో పొడిచి నామినేట్ చేయాలి. పొడిచి ఆ ఫేస్ ఎట్లా పెట్టింది కోపంగా. కళ్యాణ్ ఏమో అమాయకంగా చూస్తున్నాడు. ఇది పెద్ద షాకింగ్ ట్విస్ట్ అండి. కసక్ కట్టప పొడిచినట్టే. కట్టప వెనక పొడితే మన శ్రీజ ముందు నుంచి పొడిచింది, అంతే తేడా. ఇక తనుజకు పడ్డ నామినేషన్ అన్నీ తనుజకు ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయో ముందు తెలుస్తుంది మనం. చివరిగా ఇవాళ జరగబోయే నామినేషన్ మాత్రం హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో ఒక రచ్చ రేపబోతున్నాయి. ఇది చదరంగం కాదు, రణరంగం. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.